హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎగ్ గ్రేవీ కర్రీని ఇలా వెరైటీగా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఎప్పుడు ఒకేలాగా చేస్తే వారికి కూడా బోర్ కొడుతుంది కదండి. ఎగ్ విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా రుచికరంగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదిగోండి, ఎగ్స్ అనేవి ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ అవి మంచిగా పర్ఫెక్ట్గా రావాలి అంటే విడిపోకుండా చిన్న చిట్కా అండి. మనం కుక్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఇలా వాటర్లో కుక్ చేసుకున్నారంటే మనకి ఎగ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కుక్ చేసుకున్న ఎగ్స్ని పైన ఉన్న పొట్టు వరకు తీసేసి ఇలా సగం వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మొత్తం అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీకు ఇక్కడ చిన్న చిట్కా అండి. ఎగ్ అనేది మనకి కర్రీలో విడిపోకుండా, పూర్ణం చిక్కగా అవ్వకుండా మీకు ఒక చిన్న చిట్కా చెప్తానన్నాను కదా. ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు వచ్చేసి 1 టీ స్పూను, అలాగే కారం వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇందులో 1 బై 1 ఇలా వేసేయండి. ఇలా వేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత గరిటె పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఎమ్మటనే గరిటె పెట్టి కలిపేశారు అంటే అవి చిత్రైపోతాయండి. ఇదిగోండి, ఇలా కాగిన ఆయిల్ని ఇలా పైన వేస్తూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఒకవైపు మనకి ఫ్రై అయినాయి కదా, ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా తిప్పాలన్నమాట. ఇలా తిప్పి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పూర్ణం అనేది విడిపోదు, ఎగ్ అనేది చిక్కగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలాగా చేసి చేసి బోర్ కొట్టేసి ఉంటుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఎప్పుడు ఎగ్ కర్రీ అన్నా కానీ ఇలా చేసి పెట్టమని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా వేయించడం వల్ల మనకి ఎగ్స్ అనేవి విడిపోకుండా కర్రీలో పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అలాగే మనకి నీచు వాసన అనేది కూడా రాదు. ఈ చిన్న చిట్కాని మీరు కూడా ట్రై చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఇంకొక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మనం ఉల్లిపాయలు అనేవి కుక్ చేసుకోవాలి కదా. ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి నేను కర్రీకి ఎంత పడతాయో చూసి తీసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. నాకైతే 2 కప్పుల వరకు ఉల్లిపాయలు అనేవి తీసుకొని కట్ చేసుకుని ఈ 2 కప్పుల ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చి వచ్చి ఒక 4 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న చిట్కా అండి. ఉల్లిపాయలు అనేవి తొందరగా కుక్ అవ్వాలి అంటే ఇందులో సాల్ట్ వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా కుక్ అవుతాయి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. ఎగ్స్ కూడా చూడండి మనకి ఇలా కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ చూడండి మనకి తొందరగా కుక్ అయిపోయినాయి, చూసారా. ఇలా వస్తాయి అన్నమాట దోరగా. మనకి ఇలా వచ్చినప్పుడు నేను ములక్కాయలు అనేవి ఎగ్స్తో పాటు కర్రీలో కుక్ చేద్దామని కట్ చేశానండి. ఈ ములక్కాయలను వచ్చేసి ఇప్పుడు ఉల్లిపాయల్లోనే ఇలా వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. చక్కగా ఈ ఆయిల్లో మనకి ములక్కాయలు అనేవి మగ్గిపోతాయి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి ములక్కాయలకు అనేది ఈ ఆయిల్ పట్టి ఈ కారం పట్టి చక్కగా ఇలా కుక్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో పసుపు ఆల్రెడీ మనం 1 టీ స్పూన్ వరకు వేసాం కదండి. ఇందులో కారం వచ్చేసి మీరు కారం తక్కువ తినేవారైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోండి. లేదు మీరు కారం కొంచెం స్పైసీగా తినేవారైతే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని ఇందులోనే రుచి
అద్భుతంగా రావాలి అంటే మెంతి పౌడర్ ఉంటుంది కదండి మన దగ్గర, లైట్గా వేయించుకొని పౌడర్ పట్టుకున్న మెంతి పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసి ఇది మొత్తం కూడా బాగా ఇలా కలిపేయండి. మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా రుచి అనేది వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేయండి. వాటర్లో ఈ ములక్కాయ ముక్కలన్నిటిని కూడా కుక్ చేసేయాలన్నమాట. ఈ వాటర్ అంతా కుక్ అయిపోయి మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇలా వేసేయండి ఇందులో. ఇలా పైకి పూర్ణం ఉండేటట్టు ఇలా వేయాలన్నమాట. అప్పుడే మనకి ఆ పూర్ణం అనేది విడిపోకుండా చక్కగా ఈ కర్రీలో ఈ ఎగ్స్ అనేవి కుక్ అవుతాయి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. చూడండి, కర్రీ అనేది మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అయితే ఇందులో మనకి పులుపుకి తగ్గట్టు చింతపండు వచ్చేసి ఆల్రెడీ ముందే నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. చింతపండు నానిపోయింది కదా, ఇప్పుడు ఇందులో రసం తీసుకొని ఈ పులుసులో యాడ్ చేసుకుందాం. లేదు అంటారా, మీకు పులుపుకి తగ్గట్టు ఎంత పడుతుందో చూసి చింతపండు అనేది యాడ్ చేసుకోండి ఈ రసాన్ని. ఇలా యాడ్ చేసుకుని మీరు ఎమ్మటనే గరిటె పెట్టి తిప్పేయకోకుండా క్లాత్తో ఈ బౌల్ అనేది పట్టుకొని ఇలా లైట్గా తిప్పండి. ఎందుకంటే మనకి గరిటె పెడితే మొత్తం కూడా చిత్రైపోతాయి. అందుకని ఇలా తిప్పేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. వాటర్ అంతా మొత్తం కుక్ అయిపోయి మనకి ఇలా గ్రేవీగా పులుసు అనేది చక్కగా ఇలా వస్తుందన్నమాట. కర్రీ అనేది ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఇలా చేసి పెట్టండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు, ఏళ్ళు కూడా జుర్రుకొని తినేస్తారు అంత ఇష్టంగా. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.